ఏంది ఆగు. ఆ పిచ్చిది అంతేనమ్మా, వేసినా ఉంచుకోదు. అట్లా అని ఎట్లా వదిలేస్తాం అక్క? అందరూ ఎట్లా చూస్తున్నారు చూడు. మంచిదేరా, సెక్సీగా ఉందిరా. జూమ్ చేయరా, సూపర్ వస్తుందిరా. మళ్ళీ ఎందుకు తీసినవి? అరే ఏ ఆగు, ఆగమన్నానా? ఆగమన్నానా? ఆ గుండెలు పెట్టుకో ముందు. ఆ గుండెలు పెట్టుకో ముందు. మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉండాలి కదా. నిన్ను అప్లోడ్ చేస్తే ఉంటదిరా. ఏం కాకా వీడియో తీస్తారనుకుంటా? యా బ్రో, ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నా. వైరల్ అయితే చూడు. అవునా? ఏ చూపి. ఇందులో నేనెక్కడ కాకా? నీది నాది పెడితే ఎవడు చూస్తాడు బ్రో? గట్లనా? చూద్దాం. ఇటీ మీకేంద్రా చికెన్ మటన్ పెట్టి చెప్పాలా? తీవ్రి తీస్తున్నాను. రే రాజు, 50K వ్యూవర్షిప్ రా. రే 50K వ్యూస్ అంటరా? మీకు బట్టలు లేకపోయినా బాగానే చూస్తుర్రా. ఓ పని చేద్దాం, డ్రైవర్ మీద ఉండండి రా, మీకు 100K పెరుగుతుందేమో చూద్దాం. అది అట్లా ఉండుర్రి. బాలరాజు నేను ఫిక్స్. ఏ ఆపు నీ చదువు. ఎవరు రాబాయ్ కొత్త పోరి? ఏ అది కొత్త పూరి పానీపూరి కాదురా, మన సిరిసిల్ల సిరి. ఈ అక్క సిరే. మొన్నటిదాకా కేఏ పాలు లెక్కుండే, ఇప్పుడేంద్ర బాయ్ అమలాపల్లి లెక్క తయారైంది. చూడు ఏందే సిరి గింతందాగా తయారైంది? బాలరాజుకి నా లవ్ చెప్పాలంటే హుత్తముచ్చట కాదే, కాసంత ప్రిపేర్ కావాలి. మంచిగా సీర కట్టాలి, సెంటు కొట్టాలి, ముఖానికి మంచిగా మేకప్ వేసుకోవాలి. గప్పుడు మనల్ని చూసి సొల్లు కార్చుకుంటారు చూడు.
కుంప తీసి చెప్తుందా ఏంది? బాలరాజు ఒక్క నిమిషం. ఏం సిరి మస్తు అందంగా ఉన్నావు సీరలా, ఏం సంగతి? అది ఆ, బాలరాజు. ఏం చెప్పు. బాలరాజు ఒక్క నిమిషం. సరే. ఏంది జోర్దార్ రెడీ అయినావు? పుట్టినరోజా ఏంది? బాలరాజు మనసులా ప్రేమ పుట్టించే రోజు. అది సరే కానీ నేను లవ్ లెటర్ ఏమన్నాగా రాసినావా? లేదే, అయినా ఇవాళ మంచి రోజు కాదేమోని. మంచి రోజు చూసుకుని చెప్పరాదు? లేదే, నేను ఆల్రెడీ అయ్యగారిని అడిగినా, ఏకదమ్ ఉన్నదన్నాడు. కాకపోతే నాకే ఎట్లా చెప్పాలనో ఎరికైతే లేదే. జర హెల్ప్ చేయరాదు? కావాలంటే నీకు మా పెళ్లికి మంచి చీర పెడతా. దా. ఏంది సంగతి? అది మహా ఏదో ధైర్యం కోసం రమ్మన్నానే. ఈడనే ఉంటే ఏదో ఇబ్బందిగా ఉంది, కొంచెం దూరం వెళ్ళు. అదేదో చెప్తా అంటుంది కదా, నువ్వు పక్కకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు చెప్పు. ఐ ఐ ఐ ఐ ఐ చెప్పు. ఐ లవ్ యూ బాలరాజు. అరే మహాలక్ష్మి ఐ లవ్ యూ చెప్పి మజాక్ చేస్తుందిరా, నవ్వుర్రా. మజాక్లే కనిపిస్తుందా నీకు? నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే అర్థమైతలే. పిచ్చిలేత్తందిరా 10 రోజులకెళ్ళి. ఆకలేస్తుంది, తినాలనిపిస్తలేదు, నిద్ర వస్తుంది, నిద్ర పడతలేదు. ఇంతకు ముందు అద్దం ముందు 10 నిమిషాలుంటే ఇప్పుడు నువ్వు చూస్తావని గంటలు గంటలు రెడీ అయి వస్తుంటే అది పట్టించుకోకుండా ఆ బిత్తి రోజుతో తిరుగుతుంటావు. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావురా బాబు. ఏం ఆలోచించినా, ఎంత ఆలోచించినా అన్నిట్లో నువ్వే ఉంటావు. నడిమిట్ల దీని పంచాయతీ ఒకటి. సారీ సిరి. అది గేట్ నుండి నీ దగ్గరికి వస్తుంటే 72లో కొట్టుకోవాల్సిన గుండె 172 కొట్టుకుంటుంది. అది ఎక్కడ ఆగిపోతుందో అని భయపడి నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేసిన. అర్థమైందా? ఏంది ఇంకా నేను మజాక్ చేసిన అనుకుంటున్నావా? అది ఎట్లా చెప్పాలరా బాబు నీకు? థ్యాంక్స్ సిరి.